హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త ఇంపార్టెంట్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకెందుకు లేటు మన వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ అండి, మనకి సాక్స్ జనరల్గా ఏంటంటే రెండు ఒక చోట పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో ఇలా మారితే పెట్టేసుకున్నాను అనుకోండి, అసలు ఎక్కడికి పోదండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా డబ్బులు కూడా వేస్ట్ అవుతూ ఒక సాక్స్ ఎక్కడో ఉన్న రెండు ఒక దగ్గర పెట్టుకున్న ఎప్పుడో ఒక దగ్గర మిస్ అవుతూ ఉంటుంది. ఇలా పెట్టుకున్నారనుకోండి అసలు మిస్ అవ్వదు. స్పేస్ అనేది చాలా తక్కువ అనేది ఆక్రమిస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ అండి, ఇది ఎండుకుంటున్నారా, ఇది అరటిపువ్వు. అరటిపువ్వు ఎలా ఒరుస్తారు లేదంటే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే నేను చెప్పబోతున్నాను. చూసారు కదా, అరటిపువ్వు మధ్యలో అంతా తీసేస్తామండి. ఇలా చేసిన తర్వాత మధ్యలో చూసారు కదా ఇక్కడ చిన్న పువ్వులా ఉంటుంది, ఇదైతే తీసేసి పడేస్తాము. అన్నట్టు మీలో ఎంతమంది తెలుసు అరటిపువ్వు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు. ఇలా ఒలవగా మనకి లాస్ట్ లో ఏంటంటే ఒలుస్తూ ఉండే లాస్ట్ లో ఒక వైట్ కలర్ ఉంటుందండి, ఇదైతే మనం తినేస్తాము. చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఈ అరటిపువ్వులో కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటామండి. మీ దగ్గర ఏదైనా దంచేది రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, ఆ దంచేది ఉంటే దాంట్లో దంచేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసేయాలండి. అంటే ఆ వగరంతా పోతుంది. ఇది పేస్ట్ చేసుకుందాన్ని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలండి. తర్వాత మనకు నచ్చినట్టుగా కొన్ని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసేసి ఫ్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా. సో ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు కానీ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు గార్లిక్ ఒలుచుకుంటాం కదా. ఒలుచుకున్నప్పుడు కానీ ఎంత సోప్తో రుద్దుకున్నా సరే బాగా స్మెల్ అనేది వస్తుందండి. ఆనియన్ స్మెల్ అనేది విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నా సరే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా స్మెల్ పోవట్లేదు అంటే ఈ చిన్న టిప్ పాటించండి, బాగా మంచిగా వర్కౌట్ అవుతుంది. అదేంటంటే ఒక చిన్న పొటాటో తీసుకుంటామండి, చాలా చిన్న ముక్క వస్తే సరిపోతుంది. ఈ చిన్న ముక్కని ఎక్కడైతే మనం ఆనియన్స్ కట్ చేస్తాం కానీ ఆనియన్స్ చేతికి బాగా కట్ చేసుకున్న చేతికి ముందు వెనకాతలు ఎలా రబ్ చేసేసుకుంటే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా రబ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కాదు, చిన్న పిసర ఒక చుక్క వాటర్ వేసుకొని మంచిగా రబ్ చేసేసుకోండి. ఆనియన్ స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఒక 1 minute పాటు ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్ స్మెల్ ఉండదు. అంతేకాకుండా అనేవి చాపింగ్ మోడ్ మీద కట్ చేస్తాం కదా, అదే కట్ చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా స్వీట్స్లో వేయడానికి డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తాం, వెంటనే అవసరం వస్తుంది. ఎంత తోమినా సరే స్మెల్ అనేది వస్తుంది కదా. ఇలాగ పొటాటో వేసి రుద్దండి, స్మెల్ అనేది రాదు. చాలా చక్కగా అయితే ఆ స్మెల్ అయితే రూపోతుంది. ఇలా 1 minute పాటు పొటాటోతో రుద్దేసుకున్న తర్వాత వాటర్తో మనం హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఈ స్మెల్ అనేది చాలా పోతుందండి. అంతేకాకుండా మనం టూత్ పేస్ట్ని కూడా యూస్ చేయొచ్చు. మనం పొటాటో బదులు ఈ టూత్ పేస్ట్ని కూడా యూస్ చేసుకొని ఆనియన్ స్మెల్ అనేది పోగొట్టుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం ఈ టూత్ పేస్ట్ని కొంచెం శుభ్రంగా హ్యాండ్స్కి రుద్దేసుకొని వాటర్తో వాష్ చేసేసుకున్నా సరే ఆనియన్ స్మెల్ అయితే పోతుందండి. మీకు కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఉన్నప్పుడు ఇరిగిపోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఒక ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇరిగిపోతాయి కదండి. ఈజీగా ఈ గాజులు వేసుకున్నప్పుడు కూడా విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోకుండా మనకి గట్టిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే యూస్ చెప్తున్నానండి. మనకి చపాతీ కర్ర కానీ లేదంటే కవ్వం కానీ ఉంటుంది కదండి, మజ్జిగ చిలుక్కునే కవ్వము. ఇలాగ మనకి పొయ్యి మీద ఒక 10 to 20 seconds ఇలాగా చపాతీ కర్ర కొంచెం తిప్పుతూ గాజుల్ని తిప్పుతూ మనం చేసామనుకోండి, గాజులు ఇరికిపోకుండా గట్టిగా అయితే ఉంటాయండి. మనం ఇలాగా కొనుక్కొని తెచ్చుకున్న వెంటనే ఇలాగా వేడి చేసి మనం వేసుకోండి. కొన్ని ఎక్కువ రోజులైతే మనకి గాజులు ఇరిపోకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, మనకి జనరల్గా కాఫీ కప్స్ కానీ టీ కప్స్ కానీ మనం సర్వ్ చేస్తూ ఉంటాము, ఒక్కసారి తాగుతూ ఉంటాము. కానీ ఏదో రకమైన ఎంత బాగా క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. కానీ బ్యాడ్ స్మెల్ ఇమీడియట్గా తగ్గిపోవాలి అంటే ఎటువంటి బేకింగ్ సోడా ఏమి వేయక్కర్లేదండి. జస్ట్ మనం అట్ల పెన్నం ఉంటుంది కదా, సో అట్లు వేసేసుకుంటాము. సో అట్లు వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆపేస్తాం కదండి. స్టవ్ ఆపేసిన తర్వాత అంటే ఇప్పుడు మీ గురించి నేను ఫ్రెష్ అట్ల పెన్నం అయితే తీసాను. సో జస్ట్ మనం వేడైతే చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ కొంచెం వేడైతే ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ మనమైతే ఏవైతే మనం కప్పులు అంటే టీ కప్ కానీ కాఫీ కప్ కానీ స్మెల్ వస్తున్నాయో ఇలాగ బోర్లించేసి ఒక 5 minutes పాటు 5 to 10 minutes మనం అలాగే ఉంచేసామనుకోండి, ఆ స్మెల్ అనేది రాదండి. అంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది. మీకు కానీ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, మన కత్తులు అనేది షార్ప్ చేసుకుంటాం కదా. సో షార్ప్ చేసుకోవడానికి చాలా రకాల టిప్స్ చేస్తాము, కానీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎక్కువ డబ్బులు ఏం పడక్కర్లేదు, శ్రమ కూడా పడకుండాని. టమాటాతో అయితే మనం ఒక టమాటా కాదు, ఒక చిన్న టమాటా ముక్కతోనే మనం కత్తి అనేది ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం పైన సర్కిల్ గ్రీన్ కలర్లా ఉంటుంది కదండి, సో అది తీయడానికి అనేది మనం కట్ చేస్తాం కదా, ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనం ఇలా తీసుకొని మనం
దీంట్లో పైన సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల కత్తి అనేది బాగా షార్ప్గా అవుతుంది. సో ఈ సాల్ట్ వేసుకొని, మనకి కత్తులు అయితే షార్ప్నెస్ లేవు, ఇలా కొంచెం టమాటా మీద సాల్ట్ వేసుకొని, ఇలాగే కత్తి ఉంటుంది కదండి, ఒక కత్తి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ముందు వెనకాతల అదే విధంగా మనకి మధ్యలో మనం వెజిటేబుల్స్ కట్ చేస్తాం కాబట్టి ఈ టమాటా మధ్యలో కొంచెం మధ్యలో కొంచెం నెమ్మదిగా పెట్టేసి ఈ ఉప్పుతో రబ్ చేస్తామనుకోండి, ఒక 1 మినిట్ పాటు రబ్ చేస్తే కత్తులు అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఏదైనా డస్ట్ ఏమైనా నల్లగా ఉన్నా సరే, మరకలు ఉన్నా సరే, మరకలు కూడా పోతాయండి. మొక్కని ఈ విధంగా కట్ చేసుకొని కత్తిని షార్ప్ చేసుకోండి. బాగా షార్ప్ అయితే అవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక చిన్న టమాటా ముక్కతోనే. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు. మీకు కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. చూసారు కదండి, ఇలాగ మనం రబ్ చేసిన తర్వాత టమాటాతో ఉప్పు కొంచెం వేసేసి ఒక 1 మినిట్ పాటు రుద్దిన తర్వాత మనం వాష్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా ఈజీగా టమాటో అయితే మనం కత్తి అనేది షార్ప్ చేసుకోవచ్చు. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.